ఫస్ట్ సెకండ్ ఫ్లోర్కి ఈ 3 ఫ్లోర్లకి కూడా వాయువ్యంలో ప్లేస్ ఏమో 6 ఫీట్లు, ఈశాన్యంలో ప్లేస్ ఏమో 3 ఫీట్లు అయింది. ఇంటికి ఏ ఇంటికైనా సరే ప్రాణం పోసేది బయటన ఖాళీ స్థలమే, బయటన కారిడారే, రైట్. ఇప్పుడు టోటల్ ఇంటికి ఏమైంది, గ్రౌండ్ కానీ ఫస్ట్ కానీ సెకండ్ కానీ ఈశాన్యంలో 3 ఫీట్లు వచ్చింది, వాయువ్యంలో 6 ఫీట్ ఖాళీ స్థలం వచ్చింది. అప్పుడు ఏమైంది, మీకు రిజల్ట్ అనేది అక్కడితోనే ఆగిపోయింది. అంటే ఇల్లు వాస్తుగా రాలేదన్నమాట, స్ట్రక్చర్ కరెక్ట్గా పడలేదు వాస్తవంగా. ఎప్పుడైతే పడలేదో దాని రిజల్ట్ మీరు చూడలేదు. లేదంటే ఇక్కడ నుండి కరెక్ట్గా 100 సిఆర్ ఆఫ్టర్గా సంపాదించేసి అసలు మీరు అంత గొప్ప విలువైన ముఖ్య ఇది. మీ కరుణ గారు ఫ్రెండ్ వీరేష్ గుప్తా గారు ఉన్నారండి. ఇప్పుడు వాళ్ళు అది బాగోలేదు కాబట్టి ఇటువంటి ప్లేస్ని తీసుకుని ఇప్పుడు డూప్లెక్స్ కట్టిస్తున్నారు అక్కడ. అక్కడ సైట్ తీసుకున్నారు, ఇటువంటి సైటే. మీకు అవకాశం ఉంది, డబ్బు ఉన్నదంటే నెంబర్ 1 నార్త్ ఈస్ట్ కార్నర్ బిట్ తీసుకోమంటే వాళ్ళు తెలిసిన వాళ్ళు అక్కడ ఉన్నారు. మాలో వైస్ చేస్తారు కదా, ఇది వీరేశం గారు అని, అందులో పద్మశాలి ఎన్క్లేవ్లో తీసుకున్నారు అనమాట. నార్త్ ఈస్ట్ కార్నర్ 250-300 తీసుకున్నారు. అందులో డూప్లెక్స్ హౌస్కి నేనే కంప్లీట్గా డిజైన్ ఇచ్చాను అనమాట. సో మీరు తొందరగా చిన్న మార్పులు చేసుకుంటే కనుక మీ అబ్బాయి పొజిషన్ అసలు మాకు రేంజ్లో ఉంటుంది. ఈ బిల్డింగు దీనికి ఉన్న వాస్తు దోషాల వల్ల అబ్బాయి ఎక్కడున్నా సరే ఆయనకైతే ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఆయనకి తగ్గట్టుగా ఉంటాయి అన్నమాట. అలాగే మీ మీద ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది ఇది.